హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ రోజుకొక వజ్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతిరోజు వజ్రాలు అనేది చాలామంది చూస్తున్నారు. చూడలేని వాళ్ళకి వజ్రాలు ఎలా ఉంటాయి అనేది చూస్తున్నారు. ఇక్కడ ప్రజల మాటల్లో తెలుసుకున్న నేనే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలను అడిగి తెలుసుకున్నది ఏంటంటే ప్రతిరోజు అయితే వజ్రాలు అయితే దొరుకుతున్నాయని చెప్తారు. మనకు చాలా విలువైన వజ్రాలు దొరుకుతున్నాయి ఇక్కడ. మొన్న రీసెంట్ 1 వీక్ కింద 1,20,00,000కి వజ్రం అయితే దొరికిందని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ నేను వచ్చి చెక్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ ఉండి చెక్ చేసుకుంటే మాత్రం హంటింగ్ చేస్తే మాత్రం 100% అయితే వజ్రం అయితే దొరుకుతుంది. నేను జొన్నగిరి, నంద్యాల, గాజులపల్లి ఇవన్నీ తిరిగినా కానీ ఇంత మంచి అవకాశం మాత్రం ఎక్కడ లేదు. ఓన్లీ ఇక్కడ శ్రీరాంపురంలో మాత్రమే మంచి విలువైన వజ్రాలు దొరుకుతాయి. ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే వజ్రం అయితే దొరుకుతుంది. ఇది మాత్రం నేను 100% నమ్ముతున్నా. ఇక్కడ మాత్రం చాలా విలువైన వజ్రాలు దొరుకుతాయి. అది గిట్టంగా ఖచ్చితంగా వజ్రం అనేది దొరికే తీరుతుంది ఈ ప్రదేశంలో. నేను గిట్టంగా కొంచెం సేపు సెర్చ్ చేసి చూసిన, రాళ్ళను బట్టి చూసినా కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మాత్రం 100% వజ్రాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేవాళ్ళు ప్రతిరోజు వచ్చేవాళ్ళు కాదు. 2 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వచ్చి వెతుక్కొని వెళ్తారు తప్ప ఇక్కడ ఉండేటట్టు అవకాశము లేదన్నమాట. ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా పిడుగురాళ్ళ లాడ్జి తీసుకొని ఉండాలి. అక్కడ నుంచి మాత్రమే రాగలరు. నాకు దొరికిందట కదా మొన్న వరకు. హైదరాబాద్. ఎంతమంది వస్తారు రోజు ఇక్కడ? చెప్పలేము. వస్తారా 200 మంది ఎవరా? వస్తారు. ఈరోజు అయితే జర తక్కువనే ఎవరు జనాలు. ఈరోజు అయితే జర తక్కువనే ఎవరు జనాలు. ఇక్కడైతే ఓకే ఉండాలి కానీ ఖచ్చితంగా అయితే వజ్రాలు అయితే దొరుకుతాయి. చాలామంది అయితే అడిగిన ప్రతి ఒక్కరు వజ్రాలు అయితే ఉన్నాయి అనే చెప్తారు తప్ప లేవని మాత్రం ఎవరు అంటలేరు. ఖచ్చితంగా ఇక్కడ వజ్రాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను గిట్ట నమ్ముతున్నాయి ఇక్కడ వజ్రాలు ఉన్నాయని. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చూస్తే అలా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే నైట్ ఉండడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. వీళ్ళు వచ్చేవాళ్ళు మొత్తం వాళ్ళ సొంత ఊర్లలోకి వెళ్ళి వస్తారు. ఇంకా మనకు ఉండాలనుకుంటే మాత్రం ఇక్కడ గాజులపల్లి పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్లో కొంతమంది ఉంటురు. ఇంకా పిడుగురాళ్ళ లాడ్జిలో వేయటం చాలామంది ఉంటురు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను గిట్టంగా చాలా దూరంకి వెళ్ళి వచ్చి వీడియోలు చేస్తున్నా. మీరు కొంచెం లైక్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా చాలా వీడియోలు పెడుతూనే ఉంటాం మీకు.